అది ఇటలీలోని వెరోనా అనే సిటీ. ఆ సిటీలో రెండు రిచ్ ఫ్యామిలీస్. ఒక ఫ్యామిలీ పేరు కాపులేట్స్, మరో ఫ్యామిలీ పేరు మాంటేగు. ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య పచ్చగడ్డి వేసినా బగ్గుమంటుంది. వీళ్ళ గొడవలు భరించలేక వెరోనా సిటీ రాకుమారుడు ఇకపై ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలేస్తే వాడికి మరణశిక్ష వేస్తానని ఆర్డర్ జారీ చేస్తాడు. రోమియో మాంటేగు కుటుంబానికి చెందినవాడు. రోమియో రోసాలైన్ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆమెకే మనోడంటే ఇష్టం ఉండదు. ఈ విషయం రోమియో కజిన్ అయిన బెన్వోలియా తెలుసుకొని ఆమెను లైట్ తీసుకోమంటాడు. కానీ మనోడు అది పట్టించుకోడు. ఇకపోతే కాపులేట్స్ కుటుంబానికి చెందిన అమ్మాయి జూలియట్. జూలియట్పై ప్యారిస్ అనే వ్యక్తి మనసు పారేసుకుంటాడు. ప్యారిస్ ఎవరో కాదు, జూలియట్కి బంధువే. ఈ విషయం జూలియట్ ఫాదర్కి కూడా తెలుసు. ఆయనే ప్యారిస్ని ఎంకరేజ్ చేస్తాడు కూడా. ఒక ఫైన్ ఈవినింగ్ కాపులేట్స్ ఇంట్లో పార్టీ జరుగుతుంది. ఆ పార్టీకి రోసాలైన్ వస్తుందని తెలుసుకున్న రోమియో తన కజిన్ బెన్వోలియాతో కలిసి పిలువని పేరెంటమైన పార్టీకి అటెండ్ అవుతాడు. రోసాలైన్ కోసం వెతుకుతున్న రోమియోకి జూలియట్ కనిపిస్తుంది. జూలియట్ని చూసి మనోడు ఫ్లాట్ అయిపోతాడు. కింద మీద పడి మొత్తానికి జూలియట్కి ఆ రాత్రే తన ప్రేమ విషయం చెప్తాడు. ఇదిలా ఉండగా జూలియట్ అన్న పేరు టైబాన్. టైబాన్ రోమియోని తన శత్రు కుటుంబానికి చెందినవాడని గుర్తుపడతాడు. కానీ పార్టీ డిస్టర్బ్ అవుతుందని చూసి చూడనట్టుగా ఉంటాడు. రెండు కుటుంబాలకి పడదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ పెళ్లికి ఒప్పుకోరు. అందుకే రోమియో జూలియట్ పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటారు. రోమియో లారెన్స్ అనే ఒక పాస్టర్ని కలిసి విషయం చెప్తాడు. కనీసం ఈ పెళ్లితోనైనా రెండు కుటుంబాలు కలుస్తాయని లారెన్స్ పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. మొత్తానికి ఇంట్లో నుండి జూలియట్ బయటికి వస్తుంది. రోమియో జూలియట్ల పెళ్లి ఒక చర్చిలో లారెన్స్ జరిపిస్తాడు. జూలియట్ తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. రోమియో కూడా ఇంటికి వెళ్తున్న సమయానికి జూలియట్ అన్న టైబాన్ రోడ్డు మీద రోమియో కజిన్ బెన్వోలియా ఇంకా ఫ్రెండ్ మెర్కుషియాలతో సీన్ క్రియేట్ చేస్తాడు. అదే సమయానికి రోమియో అక్కడికి చేరుకుంటాడు. టైబాన్ రోమియో ఫ్రెండ్ మెర్కుషియాని చంపేస్తాడు. అది చూసిన రోమియో టైబాన్ని అదే కత్తితో పొడిచి చంపేస్తాడు. విషయం వెరోనా సిటీ రాకుమారుడికి తెలుస్తుంది. రోమియోని నగర బహిష్కరణ చేస్తారు. కానీ రోమియో ఒక చర్చిలో తలదాచుకుంటాడు. విషయం తెలుసుకున్న జూలియట్ పేరెంట్స్ తనకి ప్యారిస్తో పెళ్లి నిశ్చయిస్తారు. జూలియట్కి ఏం చేయాలో తెలియక తమకు పెళ్లి చేసిన పాస్టర్ లారెన్స్ను కలుస్తుంది. లారెన్స్ ఒక ఐడియా చెప్తాడు. ఒక ద్రావణం ఉంది, దాన్ని తాగితే 48 గంటల పాటు చనిపోయిన వాళ్ళలాగా అయిపోతారు, కానీ చనిపోరు. ఇటాలియన్ సాంప్రదాయంలో మనిషి చనిపోయిన వెంటనే అంత్యక్రియలు జరపరు. దాంతో పెళ్లి ఆగిపోతుంది. ఈలోగా రోమియోకి విషయం చేరవేస్తే అతను వస్తాడు. అప్పుడు ఇద్దరూ ఎస్కేప్ అవ్వచ్చు అంటాడు. జూలియట్ సరేనని ద్రావణం తాగుతుంది. మొత్తం స్టోరీని లెటర్ ద్వారా రోమియోకి పంపిస్తాడు లారెన్స్. కానీ ఆ టైంలో సిటీలో ప్లేగు వ్యాధి ఉండడం వల్ల లెటర్ రోమియోకి చేరదు. జూలియట్ చనిపోయిందన్న విషయం ఆ నోటా ఈ నోటా రోమియో చెవిన పడుతుంది. ప్రేయసే లేనప్పుడు తను మాత్రం ఎందుకు బతకాలని రోమియో విషం తాగి జూలియట్ సమాధి దగ్గరికి వెళ్తాడు. అక్కడే ప్యారిస్ జూలియట్కి నివాళి అర్పిస్తుంటాడు. రోమియోని చూసిన ప్యారిస్ అతన్ని చంపాలనుకుంటాడు. కానీ రోమియో ప్యారిస్ని చంపేస్తాడు. ఫైనల్గా రోమియో జూలియట్ని ఒళ్ళోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి ప్రాణం విడుస్తాడు. అంతలోనే జూలియట్ కళ్ళు తెరుస్తుంది. రోమియో లేకుండా తను మాత్రం బతకడం ఎందుకని అక్కడున్న కత్తితో జూలియట్ తనను తాను పొడుచుకుంటుంది. మొత్తం విషయాన్ని లారెన్స్ రెండు కుటుంబాలకి వివరిస్తాడు. అప్పటికే అంతా అయిపోయి ఉంటుంది. దాంతో చేసేదేం లేక రెండు కుటుంబాలు పశ్చాత్తాపడతాయి.